పెట్టుకుంటారు ఎవరి ఇంట్లో వాళ్ళు అందుకే పెట్టుకుంటారు. సో ఇవాళ మేమైతే చికెన్ వండుతున్నాం. హియర్ ఇస్ చికెన్. ఇది ఎంత? కేజీన్నర. ఇది కేజీన్నర చికెన్. మనది కేజీన్నర చికెన్. టమాటా ధనియా మిర్చి ప్యాజ్ అన్నీ కోసేసుకున్నాము. ఇప్పుడైతే మనం మసాలా కలుపుకోవాలి. మనం అన్నిటి మసాలా కలిపేసుకోవాలి. సో కలుపుకుందాము ఫస్ట్. ఇప్పుడు ఇందులోకి మనం అన్ని మసాలాస్ వేసుకుందాం. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ కారం పొడి. దిద్దులో ఒక షాట్ అట్లా. ఉప్పు వేసుకున్నాం 2 చెంచాలు. పసుపు 1 చెంచా. ఇప్పుడు ఇందులో ధనియా మసాలా వేసుకుందాం. ముక్కకి మనకి ఆయిల్, ముక్కకి మసాలా అన్నీ పట్టాలి కాబట్టి ఇందులోకి నూనె వేసుకుందాం. 2 పచ్చిమిర్చి కట్ చేసిన, కొత్తిమీర వేసుకున్నాం. అల్లం మర్చిపోయినాం గైస్, 1 చెంచా అల్లం. ఇప్పుడు ఇదంతా మనం మిక్స్ చేసుకుందాం. వచ్చింది. ఇప్పుడు ఒక 15 నిమిషాల వరకు అయితే దీన్ని ఇలా ఉంచుకుందాము. దాని తర్వాత మనం కర్రీ స్టార్ట్ చేద్దాము అనుకుంటాం. ఇందులోకి ఇప్పుడు ఇక మనం అన్ని మసాలాస్ వేసుకుందాం. కొన్ని ఆకులు, స్టార్ పువ్వు వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మనం మన ఉల్లిగడ్డలు అండ్ పచ్చిమిర్చి వేసుకుందాం. నూనె ఎక్కువ వేయలేదు, ఈ టైంలోనే వేసుకోవాలి మనం, వేడి లేనప్పుడే. ఎక్కువ వేడైతే మాత్రం చిల్లుతుంది. ఇప్పుడు వీటిని మనం మంచిగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఏం వేయనక్కర్లేదు, డైరెక్ట్ మనం చికెన్ వేసేసుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ అన్ని మసాలాస్ అందులో పడిపోయినాయి కదా, అందుకు. దిస్ ఈజ్ ఆర్ చికెన్. ఇప్పుడు ఈ చికెన్ని మనం మన కర్రీ దాంట్లో వేసేసుకుందాం. మెల్లగా వేసుకోండి. చూడండి, చికెన్ ఇందులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇదంతా వేసేసుకుందాం. మసాలా మంచిగా ఇల్లు వేసుకుందాం. నార్మల్గా మనం వండే చికెన్ కర్రీ కన్నా ఇలా మసాలా మిక్స్ చేసుకొని వండితే ఎందుకో చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కర్రీ. టేస్ట్ కూడా బాగుంటుంది. సో మేము అప్పుడప్పుడు మాకు స్పెషల్గా వండుకోవాలనిపించినప్పుడు ఇలా కలిపి ఉంటాం, లేదా నార్మల్గా ఉంటాం. ఓకేనా? ఓకే. సో నేను వండుతుంటే మా అమ్మ వద్దంటుంది. ఇక తన గాజులు బాగున్నాయి అంట. ఇప్పుడైతే మా అమ్మ ఎంట్రీ ఇచ్చేసింది కర్రీలో. చికెన్ ఫ్రై గైస్ 2 అవుతుంది, 1:30 అవుతుంది ఇప్పుడు. అండ్ ఇంకా కాలేదు, మాకు అసలు ఫుడ్డే రెడీ కాలేదు. రాఖీల వల్ల. రాఖీలు చూపి. రాఖీలు చాలా బిజీగా ఉన్నాం మేము. రాఖీ అందరూ వచ్చారు కదా, అందుకే ఇక కొంచెం లేట్ అవి స్వీట్లు. ఇప్పుడు ఇందులోకి మనం టమాటాలు వేసుకుందాం. ఆల్మోస్ట్ అందరు అమ్మలు డిజైన్ మెహందీ అంటే ఈ డిజైనే కదా అందరిది. మేము
మమ్మీస్ వాళ్ళు ఎట్లా వేసుకుంటారో చెప్పండి, మాల డిజైనా లేకపోతే ఇలానేనా? ఎంతైనా ఇలా పెట్టుకుంటేనే అందంగా ఉంటుంది కోన్. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అండ్ గాజులు చూడండి చాలా బాగా వేసుకుంది కదా, నేనే సెట్ చేసినది. కొంచెం లైట్ తినబుద్ది ముద్దలు ముద్దలు బాగా ఎండినట్టు కూడలేదు. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది గైస్. ఇప్పుడైతే దీన్ని మనం రైస్లో ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు.